హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనీ సేవింగ్ కానీ మనీ ఛాలెంజింగ్ కానీ ఇలాంటివేమీ ఉండవండి. మనీని మనం తెలివిగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి కొంత అమౌంట్ అనేది మిగులుతుందో, అలానే ఎలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనం నష్టపోతాము అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ముఖ్యంగా ఇది లేడీస్కి సంబంధించిన వీడియో అనొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో ఆడవాళ్ళు ఎక్కువగా మనీని పోగు చేసి దానిని ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలియకనో, లేదా మనం ఈ పెట్టుబడిని ఇలా పెడితే ఇంకొంత అమౌంట్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే నాకు తెలిసినంత వరకు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారండి. అవేమిటో ఒకసారి చూసేద్దాము. అలానే చిన్నగా మనీ గురించి కూడా చెప్పుకుందామండి. మరింకా ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. దీనికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. అలానే వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు కూడా మీతో షేర్ చేస్తాను. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. నేను ఒక చిన్న కొటేషన్ అయితే చదివానండి. జీవితం అంటుందటండి ముందుకు సాగాలి అని. అది చూసి డబ్బు అంటుందట నేను లేకుండా నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను అని. ఎందుకో ఈ కొటేషన్ నిజమే అనిపిస్తుందండి. ఈ రోజుల్లో డబ్బు లేకుండా అడుగు తీసి అడుగు కూడా వేయలేం కదా. అలానే మనీని మనం ఎంత తక్కువగా వాడుకుంటే అది మనల్ని నిజంగా కష్టకాలంలో ఖచ్చితంగా ఆదుకుంటుందండి. అదే విచ్చలవిడిగా నచ్చినట్టు వాడుకుంటే మనీని జీవితంలో ఖచ్చితంగా మనకు కష్టం వచ్చినప్పుడు అది కూడా మనతో ఆడుకుంటుంది. కాబట్టి మనీ అనేది ఎంతో కొంత 100 రూపాయలు 10 రూపాయలైనా సేవ్ చేసుకుంటే మనల్ని కష్టకాలంలో ఖచ్చితంగా ఆదుకుంటుందండి. ఏదైనా సరే ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేం కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడే కొంచెం మన కోసం దాచుకుంటే అదే మనకి ఒక మంచి దారిని అయితే చూపిస్తుందండి. వామ్మో ఈ కొటేషన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మనీ గురించి కనీసం కొంచెమైనా తెలుసుకుంటే 100 రూపాయల్లో 1 రూపాయి అయినా పోగు చేస్తారు అనేది నా అభిప్రాయము. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, అంటే పెట్టుబడుల విషయానికి వస్తే ఎక్కువగా 90s బ్యాచ్, అంటే 90s బ్యాచ్ ఎందుకులేండి, అమ్మమ్మ వాళ్ళ కాలానికి వెళ్ళిపోదాము. అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా, అమ్మమ్మ అయితే ఎక్కువ గోల్డ్ తీసుకునేదండి. అంటే పంటలు వచ్చినప్పుడు, తర్వాత వాళ్ళకి గేదెలు ఆవులు ఉండేవండి. ఆ పాలు అవన్నీ అమ్మినప్పుడు వచ్చిన మనీతో ఇంట్లో ఖర్చులకి కొంచెం తీసి మిగిలింది గోల్డ్ అయితే కొనేది. ఎందుకంటే అమ్మమ్మ 3 పిల్లలకి పెళ్లి చేయాలి కాబట్టి. నిజానికి అదే యూజ్ అయ్యిందండి. తర్వాత అమ్మ కొనడం మొదలుపెట్టింది. ఫస్ట్లో అనిపించేది ఎందుకు వీళ్ళు ఇలా కొంటూ ఉన్నారు అని. కానీ ఇప్పుడిప్పుడే నాకు కూడా అర్థమవుతుందండి. ఇప్పుడిప్పుడే అంటే ఇదివరకే అర్థం చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను కూడా వాళ్ళిద్దరి నుండే చాలా వరకు నేర్చుకున్నానండి. నిజంగా మన ఆడవాళ్ళు వంటగదిలో పోగు చేసినటువంటి మనీని అనవసరమైన వస్తువులు, అంటే డెకరేషన్ ఐటమ్స్కి కానీ కొనొచ్చండి, తప్పులేదు. మన దగ్గర మనీ ఉంటే ఏవైనా కొనుక్కోవచ్చు. కానీ మనీ లేకుండా మనం కష్టపడి పోగు చేసినటువంటి మనీని డెకరేషన్ ఐటమ్స్కి కానీ, ఇంటి లేదంటే అనవసరమైనటువంటి బట్టలకు కానీ ఇట్లా పోసేస్తూ ఉంటాము. కష్టపడి పోగు చేస్తాము కానీ ఇలా పోసేస్తాము. అలా కాకుండా మంచిగా మనం ఒక గోల్డ్ కాయిన్ కానీ, లేదా గోల్డ్ చిన్న ముక్కలు ఇస్తారండి బిస్కెట్లో అవి కానీ తీసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి.
మనకి బంగారం అవసరం ఉన్నా లేకపోయినా మనీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న మొక్కల కింద కొని పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఉదాహరణకి నేనే చెప్తానండి నా గోల్డ్ గురించి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా 5 లక్షలు పెట్టి గాజులు తీసుకున్నానని. అవి నాకు చాలాసార్లు యూజ్ అయ్యాయండి. పొలం తీసుకున్నప్పుడు బ్యాంకులో పెట్టడానికి యూజ్ అయ్యాయి. తర్వాత అంతకుముందు కూడా నాకు ఏదో అవసరం వస్తే నేను మళ్ళీ బ్యాంకులో పెట్టి మనీ అయితే తీసుకున్నానండి. మళ్ళీ విడిపించేసుకున్నాను. మళ్ళీ మొన్న రీసెంట్గా పొలం తీసుకున్నాను కాబట్టి మళ్ళీ పెట్టాను. మళ్ళీ మనీ ఉన్నప్పుడు విడిపించేస్తానండి. ఇలా చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఎవరైనా బిజినెస్ మొదలు పెడదాము అనుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర మనీ లేకపోతే మనం ఈ విధంగా మనీని పోగు చేసుకుని ఆ మనీతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే గోల్డ్ తీసుకుని గోల్డ్ని బ్యాంకులో పెట్టి మనమైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అలానే రెండోది ఏంటంటే, అంటే నేను పెరిగిన వాతావరణం కానీ నేను చూసినటువంటి దగ్గర కానీ రెండవ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఏదంటే ఆడవాళ్ళు వడ్డీలకు ఇస్తారండి. అది ఇంట్లో మగవాళ్ళకి తెలియకుండా, ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇస్తూ ఉంటారు. అది చాలా పెద్ద పొరపాటు. దానివల్ల చాలా గొడవలు అయ్యి విడిపోయినటువంటి కాపురాలు కూడా చాలానే చూసామండి. తప్పులేదు, ఇవ్వచ్చు. కానీ ఇంట్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకవేళ మనకి వాళ్ళు కట్టకపోయినా సరే వీళ్ళకి చెప్పే ఇచ్చామన్న ధీమా ఉంటుంది. అలా కాకుండా మనం ఎంతో కష్టపడి మనీని పోగు చేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి వడ్డీకి ఆశపడి మనం ఇబ్బందులు పడడం చాలా తప్పు పని అనేది నా అభిప్రాయం అండి. అంటే అందరూ అలా ఉండరు. చాలామంది వడ్డీకి తీసుకున్న మళ్ళీ ఇచ్చేస్తారు. కానీ కొందరు మాత్రమేనండి. కాబట్టి ఆడవాళ్ళు ఎవరికైనా వడ్డీకి ఇవ్వదలుచుకుంటే చూసుకుని వాళ్ళు అసలు మంచి వాళ్ళ కాదా అనేది తెలుసుకుని మనకి బాగా మనీ అయితే కడతారా లేదా అనేది చూసుకుని ఇవ్వడం మంచిదండి. ఇక మూడవది వచ్చేసరికి భూమి అండి. అంటే మా సైడ్ ఎక్కువ భూములు కొంటూ ఉంటారు. అది ఏ విధంగా కొంటారంటే పెళ్ళికి ఇచ్చినటువంటి గిఫ్టే అనుకోండి, డౌరీ అనుకోండి, వాటిని ఉపయోగించి కొంటూ ఉంటారండి. భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడికి పోదు అంటూ ఉంటారు తాతగారు. అలానే మా అమ్మ మా పిన్ని వాళ్ళ పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి డౌరీతో సహా వాళ్ళైతే భూములే తీసుకున్నారండి. డైరెక్ట్ మనీ అయితే చేతికి ఇవ్వలేదు. అప్పట్లోనంటండి ఒక 5 గుంజాల పొలం వచ్చి 20,000 30,000 ఉండేదంట. ఇప్పుడైతే మినిమం 10 లక్షలు పెడితేనే కానీ రావట్లేదు కదా. సరే, ఇప్పుడు అసలు ఆడవాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చూసేద్దామండి. ఎక్కువ గోల్డ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచి ఆప్షనల్ అండి. చాలా మంచిది కూడా. అది మన కళ్ళ ముందే ఉంటుంది. కాకపోతే చూసుకొని తీసుకోవాలి. గోల్డ్ అనేది ఎప్పటికైనా ఇంకా రేటు పెరుగుతుందటండి. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఆడవాళ్ళకి. ఆ వస్తువులు పెట్టుకున్న రోజులు పెట్టుకుంటారు. ఏదైనా అవసరం వస్తే మనకి బ్యాంకులో పెట్టుకోవచ్చు. లేదా ఎక్కువ అమౌంట్ వస్తే అమ్మేయచ్చండి. బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఆడవాళ్ళకి గోల్డ్ అనేది చాలా మంచి ఆప్షన్ అయినా చెప్పచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే వడ్డీలకు ఇచ్చేటప్పుడు చూసుకుని ఇచ్చుకోవడం కూడా పర్వాలేదు. లేదు మనకి ఎందుకే తలకాయ నొప్పి అంటే మనం కష్టపడి ఒక 10,000 పోగేసుకున్న దానిని పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంకులో ఫిక్స్డ్ కానీ చేస్తే మనకి అందులో కూడా వడ్డీ నెల నెల ఇస్తారండి. పోస్ట్ ఆఫీస్లో వచ్చి 6%, బ్యాంకులో అయితే 4% వడ్డీ వస్తుంది. ఎక్కువ వడ్డీ రావాలి అంటే మ్యూచువల్ ఫండ్సేనండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా 12% వస్తుంది. అది స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి స్టాక్స్ పెరిగినప్పుడు 12 to 18% కూడా వడ్డీ ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్లోని. కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఖచ్చితంగా మనకి తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతాము. కానీ పర్వాలేదండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకునైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ముందు ఏదైనా సరే తక్కువలోనే మొదలు పెట్టాలి. మనకి ఎక్కువ వడ్డీ కావాలంటే మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ అండి. కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది అందులోని. మనకి బాగా తెలిసినటువంటి వారి ద్వారా మనం అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు.
ఇప్పుడు ఫోన్లో చాలా యాప్సే వచ్చాయండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం. మాకు అంత రిస్క్ వద్దు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకులో కానీ ఫిక్స్డ్ వేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదు ఇంట్లోనే ఉండి మంచి బిజినెస్ చేసుకుంటాము అంటే ఆ మనీని యూస్ చేయొచ్చు. ఇప్పటి వరకు చాలా మనీ సేవింగ్ వీడియోస్ అయితే ఆల్రెడీ చేసి ఉన్నానండి. ఎవరికైనా ఒకసారి చూడాలనిపిస్తే ఒకసారి ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. మనం ఒక 10,000 పెట్టి ఇంట్లోనే చిన్న చిన్న బిజినెస్లు కూడా మొదలు పెట్టచ్చండి. ఆ ఐడియాలు కూడా కొన్ని అయితే ఇప్పుడు చెప్తాను. నేను చెప్పినటువంటి ఐడియాలు చాలా వరకు మా ఇంట్లో అంటే మా పిన్ని వాళ్ళు, మా అత్త వాళ్ళు, మా చెల్లెళ్ళు, మా ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి వాళ్ళు చేసేవే చెప్తున్నానండి ప్రస్తుతానికైతేనే. ఇంకా ఏమైనా ఐడియాలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలియకపోయినా తెలుసుకుని మరీ చెప్పడానికి ట్రై చేస్తాను. మనీ సేవింగ్ కానీ మనీ ఛాలెంజింగ్ కానీ చేసి జస్ట్ ఒక 20,000తో పార్లర్ అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరు స్టార్ట్ చేశారండి. పర్వాలేదండి, ప్రస్తుతానికి అలా వెళ్తూ ఉంది. అంటే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేశారు, తర్వాత చూద్దామనేసి. ఇక సారీ బిజినెస్ అయితే మా వీధిలో ఉన్నటువంటి ఫ్రెండే మొదలుపెట్టింది. అది కూడా 2 నెలలు అవుతుందండి మొదలుపెట్టి. తను కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మొదలుపెట్టింది. మనీ సేవింగ్ చేసుకొని 25,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి ఇంట్లోనే. అది కూడా డైలీ వేర్ శారీస్ ఫస్ట్ అండి, తర్వాత పెద్దవి తీసుకొస్తాను అని చెప్పింది. ప్రస్తుతానికైతే డైలీ వేర్ శారీస్ స్టార్ట్ చేసింది. అలానే మా కమ్యూనిటీలోనే ఒక అమ్మాయి శారీ బిజినెస్ స్టార్ట్ చేసిందని ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోలో చెప్పున్నాను. తనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇంకా స్టిచ్చింగ్ అండి, స్టిచ్చింగ్లో కూడా ఆడవాళ్ళు చాలా బాగానే సక్సెస్ అవుతున్నారండి. చిన్న చిన్న టౌన్లో వాళ్ళైతే ఇంకా బాగా సక్సెస్ అవుతున్నారు అని చెప్పచ్చు. స్టిచ్చింగ్లో కూడా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా స్టిచ్చింగ్లోనే ఉండి పర్వాలేదండి బాగానే సక్సెస్ అయ్యారు. వాళ్ళు స్టార్టింగ్ స్టిచ్చింగ్ వచ్చి కేవలం 9,000తో మొదలుపెట్టారండి. ఒక్క మిషన్ తీసుకుని దాంతోనే మొదలుపెట్టారు. అది కూడా సేవ్ చేసుకున్నటువంటి మనీనే తీసుకుని వాళ్ళు ఇంట్లోనే ఒక గదిలో స్టిచ్చింగ్ అయితే మొదలుపెట్టారు. వాళ్ళు ఏ విధంగా మొదలుపెట్టారు అనేది ఒక చిన్న ఐడియా మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని, బోర్ కొడుతుందని ఏమీ ఫీల్ అవ్వకండి. ఇన్స్పిరేషన్గా తీసుకుని కనీసం 100లో ఒక్కళ్ళైనా మనీని పోగు చేసుకుని వాళ్ళ కళలను సహకారం చేసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ మనీ లేదు అని. మనీని మనం పోగు చేసుకుని ఇలా ఇన్వెస్ట్ చేస్తే మనీ ఆటోమేటిక్గా దానికి అదే పెరుగుతూ ఉంటుందండి. 3 సవర్ల గోల్డ్ని ఒక వస్తువు తీసుకున్నారండి మా వాళ్ళు. అప్పట్లో చిన్న నక్లెస్ తీసుకున్నారు. దానిని బ్యాంకులో పెట్టారండి. బ్యాంకులో పెడితే అప్పట్లో 3 సవర్లు వచ్చి 90,000 అనుకుంటండి. అది బ్యాంకులో పెట్టారండి. ఈ మధ్యకాలం బ్యాంకులో పెడితే అప్పట్లో 90,000 అయినా ఇప్పుడు 96,000 అయితే వచ్చిందండి. దాంతోనే వాళ్ళు బిజినెస్ అయితే మొదలుపెట్టారు. 80,000 పెట్టి ఒక చిన్న బట్టల షాప్ లాంటిది పెట్టారండి. అత్తగారు కాళ్ళు కలిపి అయితే పెట్టారు. బాగానే రన్ అవుతుందండి, పర్వాలేదు, బాగానే సక్సెస్ అయ్యారు. వాళ్ళు కూడా పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఈ వ్యాపారానికి కొంచెం అమౌంట్ అయితే వస్తుంది కదా, అది తీసుకెళ్ళి గోల్డ్ అయితే విడిపించేశారండి. తర్వాత మళ్ళీ వీళ్ళు బట్టలు తెచ్చుకోవడానికి సూరత్ కానీ ముంబై కానీ వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు, ఖరీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనీ అవసరం అవుతుంది. అప్పుడు అప్పు చేయకుండా మళ్ళీ ఇదే గోల్డ్ని వాళ్ళు బ్యాంకులో పెట్టేసి మళ్ళీ మనీ తీసుకుని బట్టలు తెచ్చుకోవడానికి, కొత్త స్టాక్ తెచ్చుకోవడానికి అయితే సూరత్కి అయినా ముంబై అయినా వెళ్తూ ఉంటారండి. చిన్న షాపేనండి, ఇప్పటికీ కూడా మంచిగానే రన్ అవుతుంది, బాగుందండి. ఇవన్నీ చిన్న చిన్న ఐడియాలు మాత్రమేనండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే చాలా సంతోషపడతాము. చాలామంది ఇంట్లోనే ఉంటున్నాము, ఏమీ చేయట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. వీళ్ళంతా కూడా మనీని ఎక్కడా అప్పు చేయలేదండి. 10,000 కాడి నుంచి మొదలుపెట్టి బిజినెస్లు 80,000 దాకా అయితే అప్పు అసలు చేయలేదు. మనీని పోగు చేసే వీళ్ళైతే చిన్న చిన్న బిజినెస్ల నుండే మొదలుపెట్టారు. అవే ఇప్పుడు పర్వాలేదండి, సక్సెస్ అయినట్టే.
దీనికోసం లోనులు తీసుకోవటం కానీ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయటం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని మనీని అయితే పోగు చేసుకుని ఫస్ట్లో బంగారమే కొనేవారు. ఆ కొన్న బంగారాన్ని ఈ విధంగా బ్యాంకులో తాకట్టు అయితే పెట్టి మనీని అయితే తీసుకుని బిజినెస్ అయితే ఇంట్లోనే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అందరూ కూడా ఇంట్లోనే స్టార్ట్ చేశారు. ఇప్పటికీ చాలామంది ఇంట్లోనే బిజినెస్ అయితే రన్ చేస్తున్నారండి. బయట అయితే పెద్దగా ఎవరు షాప్స్ అవి పెట్టింది లేదు. వీళ్ళు ఒక్కళ్ళే, వీళ్ళు కూడా ఇల్లేనండి. ముందు రూము షాప్ కింద మార్చుకున్నారంటే అత్తగారు కోళ్ళు కలిపి బాగానే సక్సెస్ అయ్యారండి. ఇంకా సూరత్ ముంబై బట్టలు తేవడానికి అయితే అన్నయ్య వెళ్తాడు. ఫస్ట్లో నవ్వారండి ఇంట్లో అందరూ, మీరేం చేస్తారు వ్యాపారం, మీకు ఎందుకు, మీకు ఏమొచ్చు అని చెప్పి. కానీ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత నవ్విన వాళ్ళే ముక్కు మీద వేలేసుకున్నారండి. వాళ్ళు ఆ విధంగా సమాధానం చెప్పారండి సక్సెస్ అయ్యి. అందరికీ కలిసి రావాలని ఏమీ లేదు, పర్వాలేదండి, వీళ్ళకి లెక్క కూడా కలిసి ఉండడం వల్ల బాగానే సక్సెస్ అయ్యారండి. చాలామంది వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా ఇంట్లో వాళ్ళే ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే నాకు తెలిసినటువంటి మరికొన్ని బిజినెస్ ఐడియాలు మీతో పంచుకుంటానండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ వచ్చి బ్యూటీ పార్లర్. మనకి కోర్స్కి వచ్చి నెలకు 2000 తీసుకుంటున్నారు. మరి 6 నెలల్లో సంవత్సరం ఐడియా లేదండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి జాయిన్ అయ్యి కోర్స్ తీసుకుని ఇంట్లోనే పార్లర్ అయితే రన్ చేస్తున్నారు. 20,000 స్టార్టింగ్ అండి వాళ్ళు పెట్టింది పెట్టుబడి. అలానే సారీ బిజినెస్ ఆల్రెడీ చెప్పాను కదా, మా వీధిలోనే ఒక అమ్మాయి పెట్టిందని. తను 10,000తోనే మొదలుపెట్టిందండి. స్టిచ్చింగ్ కూడా మీకు చెప్పి ఉన్నాను, అత్త కోడలు ఏ విధంగా మొదలుపెట్టారు అనేది. అలాగే బొటిక్ అండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి షాపింగ్ గురించి చెప్పాను కదా, వాళ్ళే బొటిక్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. తర్వాత పొడులు, పచ్చళ్ళు, మసాలాలు, పప్పులు, ఇంట్లో మనకి అవసరమైనటువంటి కారపొడి, పసుపు పొడి, ధనియాల పొడి, ఇట్లా నూనెలు అంటే పప్పు నూనెలండి. వేరుశనగ పప్పు నూనె, నువ్వుల నూనె, గానుగ నూనె, అవిసె గింజల నూనె, ఇట్లా ఇవన్నీ మా అమ్మ వాళ్ళు చేసేవారు. అంటే వీళ్ళ పొలంలో పండుతాయండి కాబట్టి వీళ్ళు బయటకైతే సేల్ చేసేవారండి. మొన్నటి వరకు నేను కూడా ఇక్కడ తెచ్చి చాలా వరకు ఇచ్చేదాన్ని బయటికి. ఈ మధ్యకాలం తాతయ్య చేయలేక మానేశారండి వ్యవసాయం. ఇప్పుడు వాళ్ళ వరకునే చేసుకుంటున్నారు, అందుకనే మానేసాము. లేదంటే మొన్నటి వరకు నేను కూడా ఈ పప్పులు, ఉప్పులు, కారపొడి, పసుపు పొడి ఇలాంటివి ఆర్గానిక్వి నేనైతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంట్లోనే ఉంటూ మా వీధిలో వాళ్ళకి కానీ మా వెంచర్లో ఉన్న వాళ్ళకి కానీ ఇచ్చేదాన్ని అండి. మనీకే ఉత్తనేం కాదు, సేల్ చేసేదాన్ని అనమాట, అమ్మేదాన్ని. ఇప్పుడైతే లేదండి, ఎందుకంటే తాతయ్యకి వయసు అయిపోవడం వల్ల ఇంకా చెయ్యట్లేదు వ్యవసాయం. లేదంటే పసుపు, కారపొడి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిస్తే ఇక్కడ నేను కూడా ఎవరెవరికి కావాలో ముందే లిస్ట్ తీసుకుని వెళ్ళి తెచ్చి ఇచ్చేదాన్ని అండి. అది కూడా బాగుండేదండి. అంటే ఇంట్లో పండించినటువంటి పంటలు కాబట్టి బాగానే సేల్స్ అయ్యేవి. కాకపోతే అందరికీ సేల్ చేయలేకపోయేవాళ్ళమండి. మనకి తెలిసినటువంటి ఒక 10 కుటుంబాలు కానీ 20 కుటుంబాలు కానీ ఉంటాయి. వాళ్ళ వరకునే సేల్ చేయాల్సి కరెక్ట్గా సరిపోయేది అంతేనండి. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇద్దామన్నా కూడా ఉండేది కాదు. ఇంకా ఎక్కువ పొలాలు అంటే ఇంకా ఎకరాల్లో చేసి ఉంటే ఇచ్చేవాళ్ళమేమో, కానీ ఇంక అంతలా చేయలేక తాతయ్య గారు ఆపేశారు. ఇప్పుడైతే అది కూడా లేదండి. తర్వాత చాక్లెట్స్ కానీ హోమ్మేడ్ బిస్కెట్స్ కానీ వీటికి కూడా మంచి గిరాకీ ఉందండి, చక్కగా చేసుకోవచ్చు. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నారా, మా చెల్లె చేస్తుందండి వ్యాపారం. అది వాళ్ళ వీధిలో చక్కగా ఇంట్లోనే పెట్టుకునింది. మిషన్లు బయట అమ్ముతారండి. ఒక మిషన్ వచ్చి ఇది సెకండ్స్ కొన్నట్టు గుర్తండి, సరిగ్గా ఐడియా లేదు. 40,000 20,000 గుర్తులేదు, కొనిందండి. కేజీ వచ్చి 20 రూపాయలు ప్యాకెట్ దోసపిండి, ఇడ్లీ పిండి. పర్వాలేదండి, సక్సెస్ అయ్యింది అని చెప్పలేను, కానీ అంటే ఈ మధ్యకాలమే పెట్టింది, ఇంకా 1 year కూడా అవ్వలేదు, పర్వాలేదు. అలాగే బియ్యపిండి వ్యాపారం అండి. ఇది కూడా మా దూర బంధువైనటువంటి మా పిన్ని ఒక ఆమె చేస్తూ ఉందని ఆల్రెడీ చెప్పున్నాను పాత వీడియోలోని.
అలానే మంచిగా కిల్లీలు చుట్టడం వస్తే మనకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఇన్ని కావాలి అని ఆర్డర్ వస్తాయండి. అది కూడా ఇంట్లోనే ఉండి చక్కగా మనం చుట్టేసి ప్యాక్ చేసేస్తే దానికి కూడా మంచి గిరాకీ ఉంటుంది. కాకపోతే అది ఓన్లీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మాత్రమే ఆర్డర్స్ అయితే వస్తాయి. దానికి పెద్ద పెట్టుబడి అయితే అవసరం ఉండదండి, కానీ చూసుకోవాలండి. ఎందుకంటే అది పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ తప్ప మరోసారి ఆర్డర్లు రావాలంటే కష్టం. ఇది కూడా ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశానండి. ఆటో నడుపుకునే అంకులు పిల్లలిద్దరిని ఏ విధంగా చదివించాడు అనే వీడియోలో అయితే షేర్ చేశాను. అప్పుడు ఆయన చేసినటువంటి బిజినెస్ ఇదేనండి, కిల్లీలు కట్టడమే. అలాగే అప్పడాలు వడియాలు కూడా చాలా మంచి గిరాకీ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ అయితే పెరిగిందండి. అప్పడాలు వడియాలు మా వీధిలో ఒక ఆమె పట్టేది, ఇప్పుడు మా వీధిలోనే నలుగురు అయితే పడుతున్నారు. కాంపిటీషన్ అయితే బాగా పెరిగిందండి. ఇప్పుడు ప్రతిదానికి కాంపిటీషన్ పెరిగింది. పచ్చళ్ళకి, పొళ్ళకి, అలాగే పసుపు, కారం, ఇంకా అన్నిటికీ కూడా కాంపిటీషన్ అయితే బాగా పెరిగిందండి. ఒక్కొక్క వీధిలో 2 3 కూడా ఉంటున్నాయి. కాబట్టి మనం ఏది చేయగలమో చూసుకుని దాని మీద మనకి ఇంట్రెస్ట్ బట్టి మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే మనం కూడా ఇంట్లోనే ఉండి ఒక మంచి వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టచ్చు. అది మనం సేవ్ చేసుకున్నటువంటి మనీతోనే. ఈ మధ్యకాలం ఇంకొకటి, ఇంట్లోనే ఉండి ప్యాక్ చేసేసి మనం బయటికి వెళ్ళి ఆ ప్యాకింగ్ని షాప్స్కి వేయడం వల్ల కూడా మనీ సంపాదించవచ్చు అంటున్నారు. అది ఎంతవరకు రియల్ అనేది ఒకసారి నేను ఎవరినైనా కనుక్కొని తెలుసుకుని మీ అందరితో షేర్ చేస్తానండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోరుగా అనిపిస్తే ఏమనుకోవద్దండి. అంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాము, మాకు సంపాదన లేదు, ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాము, మనీ లేదు అనుకునే వాళ్ళకి ఈ విధంగా చిన్న చిన్న ఐడియాస్ రూపంలో ఏమైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చేయడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఉంటాను, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.